వెస్టీజ్ మీద ప్రేమ? పిచ్చి, ప్రేమ కాదు ఇది. ఎందుకో తెలియదు, కొంతమందికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, కొంతమందికి నాగార్జున అంటే పిచ్చి, కొంతమందికి జూనియర్ ఎన్టీఆర్ అంటే పిచ్చి. మనందరికీ వెస్టీజ్ అంటే పిచ్చి పట్టింది కాబట్టే కరోడ్పతి లిస్టులోకి వెళ్ళిపోతా ఉన్నాం మనందరం కూడా. జస్ట్ 2 years ఈ క్యాంప్లో కూర్చున్న ప్రతి వ్యక్తి లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంది. లేవుగా, కారు రావాలంటే ఫోన్ ఆపాలా. జస్ట్ 1 year. చాలామంది అమ్మ ఏం బయటికి లోపలికి ఎందుకు తిరుగుతున్నారు మీరు? సరదాగా ఉన్నట్టుంటుంది. వాళ్ళు తిరుగుతా, వీళ్ళు లేస్తా, వీళ్ళు కూర్చుంటా ఉంటే ఏం క్యాంపు, ఏం సీరియస్నెస్ ఉంది? ప్లీజ్ సార్, అడ్డాలా భక్తి భావం అని ఉండాలి డెవలప్ కావాలంటే. లేదంటే ఎవరు చలగాయ లైఫ్. ఇది ఎవరి బిజినెస్? ఎవరిది? ఎవరి బిజినెస్? అందరూ మాట్లాడుతున్నారా? నా బిజినెస్. దీనికి మనం తల వంచాలి. వంచాలా లేదా? తుఫానుకు తల వంచని పెను వృక్షం కుప్పగూలితే తల వంచిన గడ్డి పరక తుఫాన్ అనంతరం హ్యాపీగా తిరుగుద్దంట. అలాగే వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ కూడా 1 year వెస్టీజీకి మీరందరూ దీనికి సెల్యూట్ చేయండి. ఒక డిసిప్లైన్గా వర్క్ చేయండి, అంకిత భావంతో పనిచేయండి, ఎథికల్గా ఉండండి. 1 year చాలు. కొన్ని భారతదేశంలో కొన్ని లక్షల మంది జీవితాలు మారిపోతూ ఉన్నాయి. సో నా పేరు ఎంఎస్ఆర్ శ్రీనివాస్ అంటారు నా పేరు. షార్ట్కట్లో ఒక ఎంఎస్ఆర్ అనేది ఆ విధంగా అది బయటకు రావడం జరిగింది. 2017లో నేను వెస్టీజీ కంపెనీలో స్టార్ట్ చేశాను ఆ జర్నీ. సార్ మళ్ళీ డోర్ తీశారు. నాకు ఎక్కడ చిన్న డిస్టర్బ్ జరిగినా మాటలు రావు. మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే చెప్పాలనుకున్న విషయం, ఆ జోష్గా వచ్చే 4 మాటలు మిస్ అవుతాం లేదా సార్? చాలా మంది ఇక్కడ 95% మంది పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు. ఎవరో ఒక 3-4 3-4% డిస్టర్బ్ చేయడం వల్ల మొత్తం సబ్జెక్ట్ పోద్ది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫాస్ట్గా కూర్చోండి, అందరూ కూర్చోండి. లీడర్స్ కూడా కూర్చోండి అమ్మా. చైర్స్ ఉంటే ఎక్కడో చోట నిలబడొద్దు. నిలబడితే ఎట్లా అనిపిస్తుంది? ప్లీజ్ కూర్చోండి. ఇటు కూర్చోండి, డాష్ మీద కూర్చోండి, లేకుంటే ఇబ్బంది లేదు. సార్ మీరు కూడా కూర్చోండి, ఏమనుకోకండి. సో నా సక్సెస్ చరిత్ర చెప్పండిరా. కంపెనీ గురించి మహానుభావుడు మరి పెద్దలు ఇక్కడ ఉన్నారు, ఏఎస్ఎం గారు. నిజంగా సార్ని చూస్తే నేనైతే గర్వపడతా ఉన్నా. ఫీల్డ్ వాళ్ళతో పోటీపడి పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ సైడ్ కంపెనీ ప్రతినిధులు ఈ విధంగా వర్క్ చేసినట్టు నాకు తెలియదు చరిత్రలో. ఫీల్డ్ వల్ల మనం కష్టపడాలా, టీములు బిల్డప్ చేసుకోవాలా, మనకు డబ్బు వస్తుంది కాబట్టి. సార్ ఒక ప్రతినిధి మనలాగా పనిచేయాల్సిన అవసరం. మనకు పోటీపడి మనకన్నా ఎక్కువగా వర్క్ చేస్తా ఉన్నాడు. ఇలాంటి డైనమిక్ ఏఎస్ఎం గారు మన తెలుగు రాష్ట్రాలకు దొరికినందుకు నిజంగా సారు వచ్చిన తర్వాత మన గ్రోత్ చాలా ఇంప్రూవ్ అయింది. ఈరోజు పాన్ ఇండియాలో తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే మహానుభావుడికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఒక్కసారి చేతులు పైకి మరొక్కసారి ప్రవీణ్ సార్కి హృదయపూర్వకంగా నా సైడ్ నుంచి కృతజ్ఞతలు, వారి పాద పద్మలకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 10 మంది కోసం వర్క్ చేసే వ్యక్తిని మనం గుర్తించాలి. ఎస్ఆర్లో వాళ్ళ స్థాయి, వాళ్ళ క్యాడర్కు ఏసీ రూమ్లో పడుకునే స్టేజ్ అది. ఆ క్యాడర్, ఆ పొజిషన్, అవునా కాదా? ఎర్రటి ఎండలకు ఫీల్డ్ వాళ్ళతో పోటీపడి వర్క్ చేస్తున్న మహానుభావుడు గొప్ప మనస్తత్వం ఇచ్చిండు. ఎంతో మంది పేదలు ఈ వెస్టీజ్లో పనిచేస్తున్నారు, వీళ్ళందరికీ మంచి చేయాలి నా వంతు అని చెప్పేసి. అలాంటి లీడర్ మనకు ఉండబట్టే ఈరోజు మనం నెంబర్ 1 పొజిషన్. ఉత్తరాది రాష్ట్రాలు, హిందీ రాష్ట్రాలను వెనక్కి నెట్టి ముందుకు పోవటం అంటే అది నాటే జోక్, మామూలు విషయం కాదు. ఈరోజు భారతదేశంలో ఒక 300-400 లగ్జరీ కార్లు ఉంటే నాకు తెలిసి సాహు సార్ది ఒకటి, రంజిత్ సార్ది ఒకటి, 2 ఉన్నాయి లగ్జరీ కార్లు. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి ఏపీ తెలంగాణలో. ఒక మొత్తం మీద ఒక 5-6 ఉంటాయి అంతే. 300-400 మంది నార్త్ సైడ్ ఉన్నాయి. ఆ రాష్ట్రాలను వెనక్కి నెట్టి మనం ముందుకు పోతున్నాం అంటే మనం నడిపిస్తున్నటువంటి నా టీంకు నేను నాయకుడిని, మీ టీంకు రంజిత్ సార్, లేకపోతే సాహు సార్ టీంకు ఒక్కొక్కరు ఒక టీం కొండు అన్ని టీంలను ఏకం చేసి అందరినీ కలిపి ముందుకు నడిపిస్తున్న మన గ్రేట్ ఏఎస్ఎం గారికి మరొక్కసారి థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. నిజంగా చాలా ధైర్యం వస్తుంది ప్రవీణ్ సార్ని చూస్తే. సార్ సాహు సార్ నిజమే కదా
సార్ ఉన్నారని మన ఏదో సార్ గురించి చెప్పడం కాదు, అక్కడ రియాలిటీ వర్క్ జరుగుతుంది. సో సార్ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు మంది నెంబర్ 1 తెలంగాణ ఉంది, నెంబర్ 5th ఇండియాలో ఏపీ ఉంది. ఈ 5th ప్లేస్ని 2nd తీసుకొచ్చి 1st, 2nd ఈ 10 years ఎవరు దీన్ని క్రాస్ చేయకుండా మనం వర్క్ చేద్దామని చెప్పేసి పని చేపిస్తా ఉన్నాడు. నడిపించే నాయకుడు గట్టోడు ఉంటే నడిచేటోళ్ళం కార్యకర్తలను చాలామంది ఉన్నాం ఇప్పుడు. ఎస్ఆర్లో దమ్మున్న నాయకుడు కావాలి మనకు. ఆ నాయకుడు కొరత ఇప్పుడు మనకు తీరిపోయింది. చాలా గర్వపడతా ఉన్నాను నేను ఏఎస్ఎం గారిని చూసి. ఇలాంటి నాయకుడు అండర్లో జస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కూడా ఇంకా మనం మిరాకిల్స్ క్రియేట్ చేద్దాం. దయచేసి మీరు అందరూ కూడా గుర్తించండి వెస్టీజ్ యొక్క గొప్పతనాన్ని. చాలామంది మీరు గుర్తించారు. కొత్తగా ఫస్ట్ టైం ఈ క్యాంపుకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఏమనుకోకుండా హ్యాండ్స్ రైజ్ చేస్తారా? వావ్, చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ ఒక అడ్వైస్, వెస్టీజ్ మీరు ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేస్తేనే దొరికింది. ఎందుకంటే నేను ఓన్లీ మనీ గురించి మాట్లాడలే. ఇక్కడ ఈ యొక్క పెద్ద కుటుంబం ఇది. కొన్ని వేల మందికి మన పేరు తెలిసే అవకాశం ఎక్కడ ఉందా? బయట సినిమా హీరో కావాలా, లేదంటే ఒక మినిస్టర్ కావాలా? మనకు అయ్యే అవకాశాలు ఉన్నాయా? జస్ట్ మీ సక్సెస్ కొన్ని జిల్లాలకు మీ పేరును పరిచయం చేస్తూ ఉంది. వెస్టీజ్ డబ్బు అన్లిమిటెడ్, టైం మన చేతిలో ఉంది, నో బాస్. ఉన్నారా బాస్ ఎవరన్నా? అన్నిటికీ మించింది ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు మన పెద్దలు. వెస్టీజీ డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయితే ఇందులో వెస్టీజీ వాళ్ళతో జర్నీ చేస్తే మనకు తెలియకుండానే సప్లిమెంట్స్ వాడతాం మనం. ఎవరో మేధావులు పోయి వాటి గురించి సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి వాడట్లే. మా ముందు వాళ్ళు వాడిను, నేను వాడిని, నన్ను చూసి నా కింద వాళ్ళు వాడిను. ఎస్ సార్, సప్లిమెంట్స్ వాడితే హెల్త్ వస్తుందా రావట్లేదా? కొత్తగా వచ్చిన వాళ్ళకు అర్థం కాదు. మాతో జర్నీ చేయండి, ఏంటి హెల్త్ అనేది తెలుస్తుంది. కొన్ని లక్షల మందికి హెల్త్ని ఇస్తూ ఉంది వెస్టీజీ. పెరాలసిస్, స్ట్రోక్ వచ్చి మంచంలో పడుకున్న వ్యక్తి లేచి ఈరోజు బైకుల మీద తిరుగుతున్నారు వెస్టీజీ సప్లిమెంట్స్ వాడి. రీసెంట్గా మా గుంటూరు దగ్గర వినుకొండ ప్రాంతంలో ఒక హార్ట్ స్ట్రోక్ పేషెంట్, వాళ్ళ తండ్రికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వాళ్ళ కొడుకు ఎనస్థియా టెక్నీషియన్, మన డాక్టర్ దగ్గర మత్తు ఇస్తారు కదా, మత్తు డాక్టర్ దగ్గర అసిస్టెంట్ లాగా అనమాట. ఎనస్థియా 80,000 శాలరీ అబ్బాయికి. డాక్టర్ లేడు, ఇతనే డాక్టర్ లాగా మొత్తం వర్క్ చేస్తున్నాడు. మార్కాపూర్లో ఉంటున్నాడు. అతను ఒక 5 months నుంచి మన వెస్టీజీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీటింగ్స్కి వస్తున్నాడు. 70,000-80,000 శాలరీ, అన్మ్యారీడ్. 5-6 months నుంచి మనతో వర్క్ చేస్తున్నాడు. రీసెంట్గానే బ్రాంచ్ డైరెక్టర్ అయిండు. వాళ్ళ నాన్నకి ఈ మధ్య కాలంలో ఒక 2-3 months బ్యాక్ స్ట్రోక్ వచ్చింది. వినుకొండ దగ్గర చిన్న పల్లెటూరు. ఫస్ట్ వినుకొండకు తీసుకెళ్లారు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. ఎమ్మటే మళ్ళీ నర్సరావుపేట నుంచి గుంటూరు షిఫ్ట్ చేశారు. గుంటూరు ఆదిత్య హాస్పిటల్లో 3 days హాస్పిటల్ పెట్టి ఆయనకు కావాల్సినటువంటి ఆ టెస్టులు అన్నీ చేశారు. ఒక 4 valves ఎన్నో బ్లాక్ అయినా ఇమీడియట్గా బైపాస్ సర్జరీ చేయించుకోవాలని ఐసీయూలో జాయిన్ చేసిండ్రు. ఏడుస్తూ ఫోన్ చేసిండు నాకు. అలాంటి కేసులు మనకి ఇంతకుముందు కొన్ని 1-2 valves బ్లాక్ అయితే మన ప్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, ప్రోకార్డు, ఈ ఎల్ఆర్జినైన్ వీటి ద్వారా క్లియర్ అయినాయి. కొన్ని అక్కడక్కడ మనకు ఉన్నాయి. నేను కూడా అబ్బాయి ఏడుస్తుండి చెప్పా, భయపడాల్సిన పని లేదని చెప్పేసి వెంటనే మన సార్తో మాట్లాడి సలహా తీసుకొని ఆ ప్రోడక్ట్లు కనుక మనం యూజ్ చేయించాం. ఎన్ని రోజులు వాడమంటే ఒక 15 రోజులు వాడిపిద్దాం. ఐసీలో ఉన్న పేషెంట్ని బయటకు తీయాలంటే మనం సాహసం చేస్తాం సార్? చేయం. కానీ ఇతను 5-6 నెలలు మనతో జర్నీ చేసాడు కదా, కొంచెం వెస్టీజ్ మీద ప్రేమ వచ్చింది. మీటింగ్స్కి రావటం వల్ల, టెస్ట్ మోనీస్ వినటం వల్ల ఆ నమ్మకంతో బయటకు తీసిండు. 15 రోజులు వాడిద్దాం ఫస్ట్. సేమ్ ఏవైతే మనం చెప్పినో దగ్గర ఒక 4 బాక్సులు పుట్ ప్యాచ్లు పట్టినాయి కాళ్ళకి. 4 బాక్సులు పుట్ ప్యాచెస్, క్రిల్లు, ప్లాక్స్, ఎలార్జినైన్, Q10, ప్రోకార్డ్, ఇవన్నీ దగ్గర సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ఇప్పటికి 3 months దాటిపోయింది. వర్క్కి వెళ్ళి పని చేసుకుంటున్నాడు, పొలం పని చేస్తా ఉన్నాడు. మిరాకిల్. థ్యాంక్ యూ సార్. మీకు అబ్బాయి నెంబర్ కావాలని ఇస్తా. అబ్బాయి దగ్గర ఐసీయూలో తీసినటువంటి ఫొటోస్. ఈ అబ్బాయి హాస్పిటల్ వర్క్ చేసే వ్యక్తి కదా, ఎనస్థీ అంటే, అయినా కూడా ఆపరేషన్ తప్పదని చెప్పిండ్రు. వాళ్ళకి మెడిసిన్ గురించి మాత్రం నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. ఎస్ఆర్నో సప్లిమెంట్స్ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనకు ఎంతో కొంత వెస్టేజ్ నాలెడ్జ్ ఉంది. ఇంకో కంపెనీ పోయి బిర్లా సన్ లైఫ్ లేకుంటే బజాజ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి, మనం చెప్తామా? మనకు దీని గురించి అవగాహన ఉంది.
అట్లా ఈ 3 months దాటిపోయింది. ఈరోజు హ్యాపీగా వర్క్ చేస్తా ఉన్నాడు. ఆ అబ్బాయి మాకు 2 చేతులు ఎత్తి దండం పెట్టిండు. 70,000 80,000 శాలరీ, 70,000 శాలరీ అతను నేను వదిలేసి వెస్టీజ్లోకి వస్తాను, మా నాన్న లాంటి వాళ్ళు ఎంతో మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి వెస్టీజ్ అంటున్నాడు. కొంచెం వెయిట్ చేయమని మేము ఆపుతున్నాం. ఒక 3 నెలల్లో జాబ్ వదిలేసి వెస్టీజ్లోకి రాబోతా ఉన్నాడు కంప్లీట్గా. గోపాల్